హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి నేమ్, ఫోటో ఆర్ట్, వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫోటోతోని నేమ్ అనేది వస్తుందనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫర్ కిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు మీరు ఫుల్ వీడియో అనేది చూడొచ్చనమాట. ఈ వీడియో అయితే నేను ఇన్‌స్టాలో చూసి ఈ స్టైల్‌లో చేయాలనేసి చేశాననమాట. ఈ బీజీఎంకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. దీనికి కావాల్సిన ఆడియో లింక్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అంతకంటే ముందు ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి ఏందంటే, ఈ వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూడండి. దీనికి కొన్ని ప్రాసెస్ అనేవి చేయాలి. మీకు వీడియో క్వాలిటీగా ఉండాలంటే మీరు ఎండ్ వరకు చూస్తే ప్రాసెస్ ఎట్లా చేయాలనేది మీకు క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేది చాలా ఇమేజెస్ అనేవి ఇచ్చాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు సింపుల్‌గా వీడియో అయిపోతదనేసి అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసుకోవడానికి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి, ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి, ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆడియో అనేది ఆడియో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో రీప్లేస్ పెట్టుకునే ముందు మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో పిన్నిస్ అనే అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ మీ నేమ్‌లోని ఫ్రేమ్ స్టైల్‌లో ఫోటోస్ అనేవి రివీల్ అవ్వను కదా! దానికోసం అనమాట ఈ ఫోటో ఎడిటింగ్ అనమాట. స్టార్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోస్ ఎక్కడైతే ఉందో ఆ ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ లోడింగ్ అనేది అవుతుందనమాట. కొంచెం వెయిట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే నేను లోడింగ్ అయ్యేదాకా ఇట్లా ఉంచదలుచుకోలేను. వీడియో లెంత్ అవుతుంది కనుక నేనైతే స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ లోడింగ్ అయిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఇక్కడ నేనైతే మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఇమేజెస్ అనేవి ఉంటది కదా! కొన్ని ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు నచ్చిన ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందులో మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు చూపించడం కోసం చాలా ఇమేజెస్ అనేవి ఉన్నాయి కదా! ఇందులో నేనైతే కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందులో మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఓకే. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఇక్కడ సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫస్ట్ సేవ్ కలెక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే స్క్వేర్ షేప్ అనేది ఒకటి ఉంటుందనమాట. ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి వెరీ హైలో ఇట్లా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఇట్లా సేవ్ అనేది అవుతుంది చూస్తున్నారు కదా! సో, ఇమేజ్ అనేది మీ గ్యాలరీలో సక్సెస్‌ఫుల్‌గా సేవ్ అనేది అవుతుందనమాట. ఓకే పై క్లిక్ చేసి మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది కదా! రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ అనేవి ఇచ్చాను. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నేను ఒక ఫోటోకి మాత్రమే చెప్తాను. ప్రతి ఒక్క ఫోటో రీప్లేస్ ఒకటే అనమాట. ఎండ్‌లో ఇంకో ప్రాసెస్ చెప్తాననమాట. ఈ ఆప్షన్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో అనేది యాడ్ అయింది చూస్తున్నారు కదా! తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో కలర్‌ని ఫిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఇమేజెస్ నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా ఇట్లా యాడ్ అయింది. సో, ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ అనేవి యాడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో, ఇక్కడ ప్రతి ఒక్క ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. అండ్ ఈ ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసి చూపిస్తే మీకు వీడియో అనేది బోరింగ్‌గా ఉంటుంది. ఇట్లా రివీల్ అవుతుంది కదా! ప్రతి ఒక్క ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది చేయాలి. ఏందంటే ఇక్కడ చూస్తున్నారు కదా! నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇట్లా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఫస్ట్ గ్రూప్ 1 కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఫోటో అనేది ఫ్రేమ్ స్టైల్‌లో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమ్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి ఈ ఫోటో రీప్లేస్ అనే ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రేమ్ స్టైల్‌లో మీరు ఇమేజ్
సేవ్ చేసుకున్నారు కదా! ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! మన ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఇట్లా ఎస్టిమేట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నేమ్ పైన చూడండి ఫోటో అనేది యాడ్ అయిందనమాట. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. ఇంకో గ్రూప్ పై క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ బ్యాక్ వచ్చేసి ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అదే ఇమేజ్‌ని మళ్ళీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్‌పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఇట్లా. మొత్తం బ్యాక్ వచ్చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీ నేమ్‌కి ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇంకా దీని కింద నేను ఐ లవ్ యూ అని పెట్టాను. ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా ఉంటుందన్నమాట నేమ్ అట్ వీడియో అనేది. ఇక్కడ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే మాత్రం బీజీఎంకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు డెమో చూసారు కదా! ఫుల్ సాంగ్‌తో పాటు చూడండి ఇన్‌స్టా ఐడీ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చు. ఇంకా ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. వీడియో అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.